వెల్కమ్ బ్యాక్. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. స్కూటీపై వెళ్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చైన్ స్నాచింగ్కు ఒడిగట్టారు. కాగజ్ నగర్లోని పార్థన్గూడ నుంచి సర్ సిల్క్ కాలనీకి కనకయ్య వరలక్ష్మి దంపతులు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా వరలక్ష్మి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ఒక్క క్షణంలో జరిగిన ఈ ఘటనతో బాధితులు షాక్కు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాగజ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. దగ్గర జరిగింది. అదే ఇద్దరు మనుషులు వెనుకొడుకు ముంగడ పడిపోయినా ఆడవటి గుండె గుండినగా ఆయన బండి ఆపింది. పేరెంట్ సంఘం కోసి నుంచి వెళ్ళి రిటర్న్లో ఇటు వస్తున్నాం. రాగా డాడా నగర్ దాటినాక షారూక్ ఐస్ క్రీమ్ పార్లర్ కిరాణం షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళే మా వెనక ఇద్దరు బండి మీద బైక్ మీద వచ్చి అమ్మను చైన్ పట్టి ఇట్లా లాగిన వాళ్ళే అమ్మ మొత్తుకుంటా కింద పడ్డది. నేను వాళ్ళ వెంబడి ఫాలో అవ్వకుండా ఇటు ఎమ్మెల్యే కోనప్ప టర్నింగ్ రాక నేను వాళ్ళని ఫాలో అప్ అయినా. వాళ్ళ ముందట నేను వెనుక వాడు ఇట్లా ఎత్తున్నాడు, తర్వాత నెత్తికి ఇట్లా చుట్టుకున్నాడు. ఇక నేను పాతిపరాక పోయినా కానీ వాళ్ళు అక్కడనే ఎక్కడో గ్యాప్ అయ్యారు. మళ్ళీ రిటర్న్ వచ్చి నేను 100కి ఫోన్ చేసి మా సిఐ గారు కూడా ఫోన్ చేసి చెప్పిన. అక్కడ 2 గుండ్లు పడ్డాయి, తర్వాత మంగళసూత్రాలు రైక జేబులో పడ్డాయి, అవి ఉన్నాయి. ఆ చైనే 2 తులాలది లాక్కెళ్ళాడు.